హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారిన వారిలో తేజ్ సజ్జా ఒకరు. హనుమాన్తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ మంచి దూకుడు మీద ఉన్నాడు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మిరాయితో రాబోతున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా దీనిపై కూడా మంచి బజ్ ఉంది. అయితే షూటింగ్కి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా మిరాయి నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. మౌర్య చక్రవర్తి అశోకుడికి సంబంధించిన రహస్యాలు, 9 రహస్య గ్రంథాలు, ఒక శక్తివంతమైన ఆయుధం, మిరాయి చుట్టూ ఈ కథ అల్లుకుని ఉంది. ఈ టీజర్ మాత్రం ఊహించిన రీతిలో ఉందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పవచ్చు. ఇక మన ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి, కానీ కంటెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా కావలసిన ప్రామిసింగ్ విజువల్స్, మెయిన్గా ఇవి గ్రాఫిక్స్ అని తెలిసిపోయేవే ఎక్కువ అనిపిస్తున్నాయి. మరి వాటికి ఈ మిరాయి అతీతంగా ఉందని చెప్పడంలో సందేహమే లేదు. స్టన్నింగ్ విజువల్స్ ఎఫెక్ట్తో ఒక హాలీవుడ్ సినిమాలానే మిరాయి కనిపిస్తుంది. మంచు మనోజ్పై సాహస సన్నివేశాల్లో కానీ, తేజ సజ్జాపై సన్నివేశాల్లో కానీ ఎక్కడ కూడా మేకర్స్ అస్సలు కాంప్రమైజ్ అయినట్టే కనిపించడం లేదు. అలాగే ఇండియన్ సినిమాకి ఒక సరికొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాగా ఇది అనిపిస్తుంది. అలాగే పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో దుమ్ము దులిపేలా ఈ టీజర్ కనిపిస్తుంది. నెగిటివ్ షేడ్స్లో మంచు మనోజ్ ఆశ్చర్యపరిస్తే, తేజ సజ్జా హనుమాన్ తర్వాత మరోసారి పెద్ద బాధ్యతని తనపై వేసుకున్నాడు. ఇక లాస్ట్ షాట్లో రాముని రాకపై చూపించిన విజువల్స్ వర్ణనాతీతం. మొత్తానికి మాత్రం మిరాయితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తమ బ్యానర్లోనే ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సన్నివేశం లేదు.